అందరికీ నమస్తే అండి. ఒక్కసారి మన జనసేనానికి జయహో చెప్దాం. జయహో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. జయహో. నిజంగా మీ గెలుపు అంటే ప్రతి ఒక్కరికి అది ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా అదొక స్ఫూర్తిదాయకం. ఇవాళ రేపు ఏ ఎవడింటికి వాడే ఏ నేను అనే దాంట్లో కొట్టుకొని పోతుంటే మీకున్న ప్రతి ఒక్కదాన్ని వదులుకొని చేసి మీరు ఓటమిని చవి చూసిన ఆ ఓటమి నుండి మీరు గెలుపుకి పునాది వేసుకున్నారు సార్ మీరు. సో మీకు మరొక్కసారి జయహో. ఒక్క మాట నేనేమంటున్నానంటే, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ సార్. కొంతకాలము ఆ స్వేచ్ఛను చివరికి బ్రతికే స్వేచ్ఛ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాట కుటుంబానికే కాదు, ముఖ్యంగా సమాజానికి అవసరమని భావించి అరాచకం పైన యుద్ధం చేసి మీ కూటమి సాధించిన విజయము, అది ప్రజలు ఇచ్చిన తీర్పు, అది చారిత్రాత్మకం సార్. ఇంకొకటి ముఖ్యమైన మాట ఇంకేం చెప్తానంటే సార్, మీరందరూ ప్రజలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శిరస్సు వంచి నమస్కారాలు చెప్తున్నారు. కానీ సార్ మీరు ఎక్కడ గెలిచారు సార్? పిఠాపురంలో గెలిచారు. పిఠాపురం ఏంటి సార్? శక్తిపీఠం. ఆ అమ్మ తన అంశాన్ని మొత్తం 5 కోట్ల మంది ప్రజలలో ప్రవేశపెట్టింది సార్. ఇది నిజం సార్. అందుకని చెప్పేసి మీరు ప్రతి ఒక్క అంశ అప్పుడు ధర్మానికి ఓటు వేయాలని చెప్పే ఒక ఆలోచన ప్రతి ఒక్క మనిషిలో కలిగింది. వాళ్ళు ఒక్కొక్కరు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఓటు వేయడానికి వచ్చినో దూరం నుండి, ఒక అమెరికా నుండి కూడా ఒక వ్యక్తి కష్టపడి 5-10 లక్షలు ఖర్చు పెట్టుకొని ఓటు వేసి వెళ్ళిపోయారంట. మా రాష్ట్రం నిలబడాలని. ఇన్ని చారిత్రాత్మకంగా ఇన్ని జరిగినాయంటే దాని అర్థమేంటి సార్? అందులో ఆ శక్తి పీఠంలో మీరు నిలబడ్డారు, అనూహ్యమైన గెలుపు సాధించారు. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడింది సార్. మీరు ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి ధర్మో రక్షత అని ఎప్పుడో చదువుకున్నారంట కదా తిరుమలకి వెళ్ళినప్పుడు. ఆ ధర్మాన్ని పట్టుకునే మీకు ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని నిందారోపణలు, అసలు మీరు ఎన్ని ఎదుర్కొన్నారో అసలు. ఒకసారి మీ స్పీచెస్ ఎప్పుడన్నా వింటుంటే నాకు అనిపించేది, ఈసారిలో ఏదో ఒక పవర్ ఉంది అని చెప్పేసి నాకు అనిపించేది. కానీ ఆ పవర్తోనే మీకు మీరే స్ఫూర్తి సార్, ఎవరు కాదు, మీకు మీరే స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడ్డారు. 100% మీరు విజయం సాధించారు సార్. ఇంతకంటే ఇంకేం కావాలి? అంటే ఎన్నో ఎలక్షన్స్ వచ్చినాయి కానీ ప్రతి రాష్ట్రం ఎదురు చూసింది సార్ ఏపీ ఎన్నికల రిజల్ట్స్ కోసం. అంటే మామూలుగా రాజకీయ అనుభవము, రాజకీయ పరిజ్ఞానం లేని మామూలు ప్రజలను అలాంటి వాళ్ళకు కూడా అనిపించింది అక్కడ ఇలా జరుగుతుందని. మొత్తానికైతే తప్పకుండా మీరు గెలిచారు సార్. అమ్మవారు మిమ్మల్ని గెలిపించారు. అది ఒక్క మాట ఏంటంటే, మీరు ఒక మాట చెప్పారు, ఏమని? మేము పాలకులం కాదు, మేము జనసేవకులం అని చెప్పారు సార్. బాధ్యతతో ఇచ్చిన ప్రతి మాట మీరు నిలుపుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అది స్ఫూర్తిదాయకం. మీరు ఆ మాట తెలంగాణ బిడ్డ అయినా నేను మా అభిమాన నాయకుడికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఒక్క మాట ఏంటంటే, ఈ రాజకీయ ప్రస్థానం నాకు సరిపోదని అన్నయ్య అనుకున్నారు, కానీ నేను నిలబడతాను, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి సగటు మనిషి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడతానని చెప్పేసి మీరు అనుకొని మీరు నిలబడి ఒక ధర్మయుద్ధం చేసి ఆ ధర్మయుద్ధంలో విజయం సాధించింది సార్ మీరు. ఆ ధర్మయుద్ధానికే మీరు సైన్యాధిపతి అయ్యారు మీరు. అంటే నిజమైన జనసేన అని అనిపించుకున్నారు సార్ మీరు. నాకైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ఈ క్షణం నుండి ఏమేమి జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టుగా నాకు కనిపిస్తుంది. అంటే అలుపేరుగాని సైన్యాధిపతి మీరు, రాష్ట్రాన్ని ప్రపంచానికి తలమానికంగా ఇవ్వాలన్న కసితో చంద్రబాబు గారు, కలియుగ భీష్మాచార్యుడు మోడీ గారు, త్రిమూర్తులు సార్ మీరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిశారు. ఇంకేముంది సార్? ఎక్కడ సృష్టి చేయాలి, ఎక్కడ స్థితికారకుడై ఉండాలి, ఎక్కడ అడ్డొస్తే ఏది లయం చేయాలి, అది మీకే సాధ్యమవుతుంది సార్. సో తప్పకుండా మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. ఇంకా భవిష్యత్తులో మీరు ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని చెప్పేసి ఒక తెలుగింటి బిడ్డగా భగవంతుని ప్రార్థిస్తూ జయ హో జనసేనాని.